టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగనున్నారు. ఉగాది తర్వాత దూకుడు మరింతగా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే సిరిసిల్ల మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టుగా ఇక కేసీఆర్ లేచిండు ఇక ఆగడు అని చెప్పిన తీరుగానే ఉగాది తర్వాత ఎన్నికల ప్రచారాన్ని అలాగే యొక్క పార్లమెంట్ ఎన్నికల సమర బేరిని కూడా ఆయన మోగించనున్నారు. ఈ నెల 13న చేవెళ్లలో జరిగే భారీ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనున్నారు. అక్కడి నుంచి వరుసగా పలు బహిరంగ సభల్లో పాల్గొని బీఆర్ఎస్ క్యాడర్లో ఉత్సాహం నింపనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రైతాంగానికి సంబంధించినటువంటి కష్టాలు, తాగునీటి సమస్యలు, 6 గ్యారంటీల అమలులో విఫలం లాంటి అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేలా కేసీఆర్ ఈ యొక్క ప్రచారంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో పాటు పలు నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు నిర్వహించి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలను ఎండగట్టనున్నారు. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో పంటలు ఎండిపోయిన రైతుల చెంతకు వెళ్లిన కేసీఆర్కు ప్రజలు, రైతులు బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్ చేపట్టిన పొలం బాటతో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్మదనం ప్రారంభమైంది. నీటి కొరతను తీర్చేందుకు కాళేశ్వరం నుంచి ఇక్కడ నుంచి నీటిని వదిలే ప్రయత్నం చేసింది. అయితే కేవలం కేసీఆర్పై గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ నీచ రాజకీయాలను ఎండగట్టడం, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాష్టికాన్ని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేసేందుకు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను బరిలోకి దింపిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రచారంలో అందరికంటే ముందుంది. ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతుంది. అటు అన్ని పార్లమెంటు స్థానాల నియోజకవర్గాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు సమీక్షలు నిర్వహిస్తూ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు. మొత్తానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్కు దేత్తడి అంటున్నారు బీఆర్ఎస్ క్యాడర్. అటు 6 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేస్తున్న మోసం, మతం పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బొందబెట్టి తిరుగుతామంటున్నారు బీఆర్ఎస్ క్యాడర్.